హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మలడాహం. ఎలా ఉన్నారు? ఇంట్లో వర్క్ ఏం కాలేదు, ఓన్లీ కుకింగ్ సెక్షన్ కంప్లీట్. ఈరోజు టిఫిన్ బోండా చేశాను. క్లీన్ చేసే గిన్నెలన్నీ టబ్లో వేసి బయట పెట్టాను. స్టవ్ దగ్గర క్లాత్స్ అండ్ మా చిన్ను లంచ్ బ్యాగ్ కూడా క్లీన్ చేయాలి. మీకు ఎదురుగా కనిపిస్తున్న రోలు మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాను. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. కాకపోతే ఎప్పుడైనా దాని అవసరం రాకపోదా. ఇక సండే వచ్చిందంటే పిల్లల లంచ్ బ్యాగ్స్ అని, షూస్ అని ఉంటాయి. ఇద్దరు పిల్లలున్న వాళ్ళకైతే కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది. మాకు ఒక్కడే బాబు కాబట్టి కొంచెం వర్క్ తక్కువగా ఉంటుంది. అలాగే మేము డైలీ వేసుకునే చెప్పులు కూడా సండే రోజే క్లీన్ చేస్తాను. సండే వచ్చిందంటే లేడీస్కి అసలు పనే తేలదు. ఎంత చేసినా ఎంతో కొంత మిగిలి ఉంటూనే ఉంటుంది. మా ఇంటి కార్నర్లో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మస్తు డిస్టర్బెన్స్గా ఉంది. అసలు మైండ్ కూడా పనిచేయట్లేదు. ఫుల్ హెడేక్గా ఉంది. ఇక సండే వచ్చిందంటే డైలీ చేసే పనుల కన్నా ఎక్కువ పని ఉంటుంది. ఇక మీతో మాట్లాడుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తాను. డైలీ వేర్ చెప్పల్స్ ఉన్నాయి కదా, వాటిని వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఎవ్రీ సండే క్లీన్ చేస్తాను. అంటే ఎవ్రీ సండే అనే కాదు, నాకు వీలు కుదిరినప్పుడు ఇలాంటి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటాను. అంత డస్ట్ ఏమీ ఉండదు. కాకపోతే వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేస్తుంటే చూడడానికి నీట్గా ఉంటుంది. వీక్లీ వన్స్ క్లీన్ చేయకపోతే నీట్గా ఉండవా అని అడగచ్చు. ఉండవా అంటే క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి డిఫరెన్స్ మనకు తెలుస్తుంది కదా. పాత చెప్పల్స్ అయినా క్లీన్ చేసి యూజ్ చేస్తే మరీ కొత్త వాటిలా కాకపోయినా కొంచెం బెటర్గా ఉంటుంది కదా. నేను ఎవ్రీ సండే అని చెప్పను, నాకు వీలు కుదిరినప్పుడు ఇట్లా క్లీన్ చేస్తుంటా అని చెప్పాను కదా. ఇలాంటి చిన్న చిన్న ఏమైనా క్లీనింగ్ సెక్షన్ ఉంటే నాకు వీలు కుదిరినప్పుడు క్లీన్ చేస్తుంటాను. నెక్స్ట్ మా చిన్న లంచ్ బ్యాగు ఇంకా షూస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మళ్ళీ మండే స్కూల్ ఉంటుంది కదా. లంచ్ బ్యాగ్ అయితే నార్మల్ డేస్లో క్లీన్ చేయడానికి వీలు పడదు. అందుకే సండే లంచ్ బ్యాగ్ అని షూ కంపల్సరీ క్లీన్ చేసి డాబా మీద ఆరబెట్టేస్తానమాట. ఎండ ఉంటుంది కదా, ఎండలో అయితే త్వరగా డ్రై అవుతాయి. మళ్ళీ కింద బాల్కనీలో పెడితే ఎండ అంత త్వరగా రాదు, మళ్ళీ మార్నింగ్కి ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని డాబా మీదే ఆరబెట్టేస్తాను. చెప్పల్స్ అండ్ లంచ్ బ్యాగ్ అండ్ షూస్ క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, మార్నింగ్ కుకింగ్ చేసినప్పుడు స్టవ్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇల్లు వచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కూడా ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లాత్తో తుడిచేస్తానమాట. డైలీ తుడిచేస్తాను. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా, అందుకే డైలీ తుడిచేస్తాను. ఆ తుడిచినప్పుడు యూజ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా డైలీ హ్యాండ్ వాష్ చేస్తాను. డైలీ 2 కాటన్ క్లాత్స్ అయితే హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుంది. ఇక బట్టలను అయితే వాషింగే వేస్తాను. ఒక్కొక్కసారి డైలీ వాషింగ్ వేయాల్సి వస్తుంది. అంటే బయటకు వెళ్ళినప్పుడు మనం డ్రెస్ చేంజ్ చేస్తుంటాం కదా, అప్పుడు ఎక్కువ బట్టలు అవుతాయి. దానివల్ల ఏంటంటే డైలీ వాషింగ్ వేయాల్సి వస్తుంది. అదే నార్మల్గా అయితే ఆల్టర్నేటివ్గా వాషింగ్ వేస్తాను. అంటే రోజు ఇడిచి రోజు వేస్తాను అనమాట. ఇక్కడ కాటన్ క్లాత్ని కూడా హ్యాండ్ వాష్ చేశాను. ఇంకా వాటర్లో జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా పక్కన అంటే కార్నర్లోనే ఇప్పుడు నేను కూర్చున్న గోడనుకనే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సౌండ్ డిస్టర్బెన్స్ కూడా బాగానే ఉంది. ఎటు నుంచి ఏం పడతాయన్న ఒక టెన్షన్ అనమాట. కొంచెం పట్ట అయితే కట్టేశారు, అయినా కొంచెం టెన్షన్గానే ఉంది. ఇక క్లీన్ చేసిన చెప్పల్స్ని ఇంకా ఇల్లు వచ్చినప్పుడు చెత్త చాటు ఉంటుంది కదా, ఆ చెత్త చాటును కూడా నేను డైలీ క్లీన్ చేస్తాను. ఇంకా వాటన్నిటిని ఒక బకెట్లో తీసుకొని వచ్చి గేట్కి ఇన్సైడ్లో కొద్దిగా ఎండ పడుతుంది అనమాట, అక్కడే ఎండలో పెట్టేస్తాను. ఇక షూ అండ్ లంచ్ బ్యాగ్ని మాత్రం డాబా మీద పెట్టమని మా చిన్నకి ఇస్తే తను డాబా మీద పెట్టేసి వచ్చాడనమాట. అది వీడియోలో మీకు చూపించలేదు. ఇక్కడ నేను మార్నింగు అంటే కుకింగ్ అయిన తర్వాత కుంకుడుకాయల్లో కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద బాగా మరగబెట్టి ఇంకా దించేసాను. అవి చల్లారిన తర్వాత కుంకుడుకాయని బాగా ఇట్లా నలుపుతాం కదా, బాగా నలిపిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి లిక్విడ్ చేశానమాట. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కుంకుడుకాయ రసం అనమాట మీకు చూపించింది. ఇంకా ఇది తనకి మా చిన్నుకి హెడ్ బాత్ చేయించాలి. సండే వచ్చిందంటే ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. ఇంకా నార్మల్ డేస్లో అయితే తలస్నానం చేయించడానికి కుదరదు కదా, ఇంకా సండే అయితే కొంచెం నెయిల్ కటింగ్ కానీ
హెడ్ బాత్ అని ఉంటుందన్నమాట. ఇంకా మా చిన్ను రెడీగా ఉన్నాడు. తనకి హెడ్ బాత్ చేయించేస్తే నా వర్క్ అయిపోతుంది. ఇంకా తనే స్నానం చేస్తాడు. మా చిన్ను తలస్నానానికి కుంకుడుకాయలనే యూజ్ చేస్తాను. షాంపూని అస్సలు యూజ్ చేయను. ఎక్కడికైనా ఊరికెళ్ళినా కుంకుడుకాయలనైతే వెంట తీసుకెళ్తాను. పిల్లలకైనా పెద్దలకైనా కుంకుడుకాయలు అనేవి న్యాచురల్ షాంపూగా పనిచేస్తాయి. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇప్పుడు షాంపూలను వాడడం వల్ల ఎర్లీగా గ్రే హెయిర్ అండ్ హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల కుంకుడుకాయల వాడకం కరువైందనే చెప్పాలి. కనీసం పిల్లల వరకైనా తలస్నానానికి కుంకుడుకాయలను యూజ్ చేస్తే కొంతవరకైనా ఈ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు. ఆ ఉద్దేశంతోనే నేను మా చిన్ను తలస్నానానికి కుంకుడుకాయలనే యూజ్ చేస్తాను. మీలో పిల్లలకి కుంకుడుకాయలు ఎవరు యూజ్ చేస్తారో కామెంట్లో షేర్ చేయండి. ఇట్లా నెక్స్ట్ ఇక్కడ మా చిన్నుకి తలస్నానం చేయించి వచ్చిన తర్వాత మా చిన్ను ఇంకా తులసమ్మకి నీళ్లు పోసి అగరొత్తులు వెలిగిస్తాడు. డైలీ తన వర్క్ అనమాట అది. నా స్నానం అయిన తర్వాత మళ్ళీ నా పూజ నేను చేసుకుంటాను. ముందైతే తను చేసుకుంటాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇల్లు అయితే మాప్ పెట్టాలి, అంటే ఫ్లోర్కి మాప్ పెట్టాలి. అదే వర్క్ చేస్తున్నాను అనమాట. కరెంట్ అయితే వస్తుంది పోతుంది. ఇంకా ఇన్వర్టర్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా లైట్ వేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. మా చిన్నునేమో బయట తులసమ్మకి నీళ్ళు పోస్తున్నాడు. ఇంకా తను వచ్చేలోపు ఇల్లు మాప్ పెడితే నా వర్క్ కూడా అయిపోతుంది కదా. టైం కూడా బాగానే అవుతుంది. ఇంకా సండే వచ్చిందంటే కొంచెం మరి పనులు ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఇక మిగతా రోజుల కన్నా సండే రోజు కొంచెం వర్క్ లేట్ అవుతుంది. సండే రోజు అందరి ఇళ్ళలో కొంచెం వర్క్ లేట్ అవుతుందని చెప్పాలి. అయితే బయటికి వెళ్ళే పని ఏమైనా ఉంటే మాత్రం చకచక పనులు చేసుకొని బయటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతుందని చెప్పచ్చు. ఇక్కడ బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను. ఇంకా చిన్న బెడ్రూమ్ కూడా మాప్ పెట్టేశాను. నెక్స్ట్ హాల్ అయితే మాప్ పెడుతున్నాను అనమాట. మా చిన్ను ఇంకా తులసమ్మగా నీళ్ళు పోసి వచ్చి టీవీ చూస్తున్నాడు. కార్టూన్, సండే కదా, కార్టూన్ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. ఇంకా సైంటిఫిక్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ కూడా బాగా చూస్తాడనమాట. ఇంకా తన సండే రోజే కదా కొంచెం ఫ్రీగా ఉండేది. ఇంకా ఫ్రీ టైంలో తను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ సండే రోజు మాత్రం తనకే టీవీని వదిలేస్తానమాట. తనకి ఇష్టమైన ఛానల్ పెట్టుకొని అయితే ప్రోగ్రామ్ చూస్తుంటాడు. నేను క్లీన్ చేస్తున్నానని బయటికి వెళ్ళిపోయాడనమాట. ఇంకా ఇల్లంతా మాప్ పెట్టిన తర్వాత బయటకు వచ్చేసి బాల్కనీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈరోజు అంటే వాటర్తో ఏం క్లీన్ చేయట్లేదు, అంటే ఎప్పుడు పైప్తో వాటర్ కొట్టి క్లీన్ చేస్తాను కదా, అట్లా ఏం చేయట్లేదు. మాపే పెట్టేస్తుంది అనమాట. టైం కూడా బాగా లేట్ అయిపోయింది. ఇంకా అంటే ఇల్లు తుడిచిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో కొంచెం లైజాల్ లిక్విడ్ వేసి బయట కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా మొన్నటి దాకేమో ఎదురుగా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు సిమెంటు అంత డస్ట్ లాగా వస్తుంది కదా, తెల్లటి పౌడర్ లాగా. అది ఇప్పుడేమో కార్నర్లో అయ్యేసరికి మళ్ళీ ఇది బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు కూడా డస్ట్ లాగా వస్తుంది. డైలీ క్లీన్ చేయకైతే తప్పట్లేదు, లేదంటే ఆ డస్ట్ అంతా ఇంకా ఇంట్లోకి వస్తుంది. మన కాళ్ళకి ఇట్లా అంటుకొని మనం బెడ్లు కానీ సోఫా కానీ ఎక్కినప్పుడు ఇంకా వాటికి షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డస్ట్ అవుతుంటాయి. అందుకని డైలీ క్లీన్ చేస్తుంటానన్నమాట. క్లీన్ చేయడం కూడా అయింది. బాల్కనీ చుట్టూతా మాప్ పెట్టిన తర్వాత మాప్ని ఒక 2-3 టైమ్స్ సోప్తో బాగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్లో మళ్ళీ జాడించేసి లాస్ట్లో వాటర్లో కొద్దిగా డెటాల్ లిక్విడ్ వేసి ఒక 5 మినిట్స్ మాప్ని ఆ డెటాల్ వాటర్లో ఉంచి ఆ తర్వాత గట్టిగా వాటర్ని పిండేసి ట్యాప్ మీద పెట్టేశాను. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కిందకి జారిపోతాయి. ఇక్కడ గిన్నెలు క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను. హోమ్ మేకర్ జాబ్ అంటే రెస్ట్లెస్ జాబు, ప్లస్ శాలరీ లేని జాబ్ కూడా హోమ్ మేకర్ జాబే. హోమ్ మేకర్ జాబ్ అంటే చాలామంది చులకనగా చూస్తారు, కానీ మన హార్డ్ వర్క్ ఏంటో వాళ్ళకి తెలీదు. ఇంట్లోనే ఉంటారు కదా ఏం చేస్తారు అనుకుంటారు, కానీ ఒక 5 మినిట్స్ కూడా రెస్ట్ లేకుండా చేస్తారనమాట. హోమ్ మేకర్స్ అంటే చులకనగా చూసే వాళ్ళకు ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. ఇది కరెక్ట్ అనిపిస్తే మీ ఒపీనియన్ని నాతో కామెంట్లో షేర్ చేసుకోవచ్చు. గిన్నెలన్నీ క్లీన్ చేసి టబ్లో వేశాను. ఇంకా ఇక్కడేమో డెటాల్తో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎదురుగా బ్లాక్ టబ్ కనిపిస్తుంది కదా, అది ఈరోజు మార్నింగే తీసుకున్నాను. ఇంటి ముందరికి ప్లాస్టిక్ సామాన్ అమ్మే బండి వస్తే
తన దగ్గర తీసుకున్నానమాట. ఏ ఐటమ్ అయినా 100 రూపీస్. నా దగ్గర టబ్స్ ఉన్నాయి గానీ హైట్ ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏందంటే గిన్నెలు హైటు ఇట్లా ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల కింద పడిపోయి చాలా ప్రాబ్లమ్‌గా ఉందనమాట. ఇంకా బయటికెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక టబ్ తీసుకుందాం అని అనుకున్నాను. ఈలోపే ప్లాస్టిక్ సామాన్లు అమ్మే బండొచ్చింది. ఇంకా బండతన్ని అడిగితే ఉన్నాయని చెప్పడంతో ఒక టబ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకిక్కడ యుటిలిటీ ఏరియా ఉంది కదా, దాన్నైతే క్లీన్ చేస్తున్నాను. ఈ రోజుతో గిన్నెల క్లీనింగ్ సెక్షన్ అయితే ఇప్పటి వరకు అయితే అయిపోయింది. మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తే మళ్ళీ ఉంటుంది క్లీనింగ్ సెక్షను. ఇంకా టైం కూడా బాగానే అయింది. మా చిన్నునేమో ఇంకా తలస్నానం చేయించి వచ్చిన తర్వాత ఇంకా తను టీవీ చూస్తూ తన ఎంజాయ్లో తనున్నాడు. గిన్నెలన్నీ తోమి టబ్లో వేసానుగా, ఆ టబ్ని తీసుకొచ్చి ఇంకా కిచెన్లో పెట్టి స్నానం చేసి పూజ చేశాను. తొందరగానే చేశానన్నమాట. ఆల్రెడీ టైం 1:40 అయింది. ఇక ఆకలేస్తుంది. లంచ్ కూడా స్టార్ట్ చేశాను. మా చిన్నుకు పెడితే తను తినలేదన్నమాట. ఈరోజు కర్రీ ఎగ్ సూప్ చేశాను. ఎగ్ సూప్ కొన్ని పాపడాలు కూడా వేయించాను. మార్నింగ్ బోండా చేశానుగా, అదే ఆయిల్లో కొన్ని పాపడాలు వేయించాను. మీకు కనిపిస్తున్నాయా లేదా అని ఒకసారి చూపించాను. ఇంకా స్నాక్గా మా చిన్ను అయితే చాలా ఇష్టంగా తింటాడు. చిప్స్ అని ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కదా, అవి, మళ్ళీ బ్యాట్స్, చక్రాలు, వడియాలు, అవి బాగా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటాడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఓపికతో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ హ్యాపీ సండే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.